గురుగారు భోజనం చేసేటప్పుడు ఒక్కరే కూర్చొని భోజనం చేయకూడదు అని చెప్తారు, నిజమేనా? అలా చేస్తే దోషమా? నిజమే తల్లి. వేదం ఎన్నో ధర్మాలను మనకు బోధించింది. కేవల అఘోభవతి కేవలాది అని వేద ప్రమాణం. అఘము అంటే పాపం. ఎవరైనా ఒక్కరు అలా విస్తరి నిండా కుంభం వలె ఒక రాశి వలె అన్నం పోసుకొని అంత సాంబారు అందులో వేసుకొని చుట్టూరా అధర్వులు పచ్చళ్ళు పప్పులు అన్నీ వడ్డించుకొని అలా అరచేత్తో కలిపేసుకొని పెద్ద పెద్ద ఉండలు చేసి గాల్లో ఎగిరేసి తినేస్తూ ఉంటే అమ్మా వీడేలా కుంభకర్ణుడు అని మనమంతా కూడా అనుకుంటూ ఉంటాం. ఒక్కరు ఎప్పుడూ తినకూడదు. కేవల అఘోభవతి కేవలాది. సందర్భం ఏదైనా అఘము అంటే పాపము అనే అర్థంలో ఈ శబ్దాన్ని మనం వినియోగించుకోవచ్చును అని కూడా లాక్షణికులు పెద్దవారు ఇలా చెబుతూ ఉంటారు. అన్న సూక్తంలో అహమస్మి ప్రథమజా ఋతస్య అహమన్న మహమన్న మహమన్నం ఇటువంటి ప్రమాణాలు ఉన్నాయండి. కనుక ఒక్కరు ఎప్పుడూ ఆహారాన్ని స్వీకరించరాదు. ఎవరూ లేరండి, ఆఫీసులో బాక్స్ తీసి తింటున్నాం, ఎవరి పని వాళ్ళదే కదా అన్నప్పుడు ఆ తీసిన మూతలో కాసిన్ని మెతుకులు కొంచెమంత పప్పు ఏదో పదార్థం అధరువు పక్కన పెట్టి విష్ణవే నమః అని నమస్కరించి విష్ణవే నమః తమ పదార్థం తాము తినాలి. ముందుగా విడిచిపెట్టిన ఆ పదార్థము ఇంకెవరికైనా అనే భావనలో ఏ ప్రాణికైనా మనం అర్పించవచ్చు. సూక్ష్మక్రిములు కావచ్చు, జంతుజాలం కావచ్చు, క్రిమికీటకాదులు కావచ్చు, శ్వానము జాగిరములు కావచ్చు, పక్షులు కావచ్చు, అన్నింటికీ కూడా ఆహారాన్ని అందించేటటువంటి నైపుణ్యం మనకు ఉన్నది కనుక ఆహారం తినే సమయంలో ఇతరులకు అందించాలి. పంచుకుని తినడం సంస్కృతి, గుంజుకుని తినడం విష సంస్కృతి అంటుంది సంప్రదాయం. కనుక పంచుకొని స్వీకరించే ప్రయత్నం చేద్దాం అన్నట్టు కాఫీ తాగుతున్నా కూడా ఎదుటివారు ఎవరైనా కనిపిస్తే సాసనలో కొంత పోసి 1/2 కాఫీ అనేది కూడా తెలుగువారికే బాగా అలవాటైన విషయం. ఏదైనా కూడా ఇంటికి బంధువులు రాగానే కాళ్ళు కడుక్కుంటారా, భోజనం చేద్దాం రండి అని పిలుస్తారు. అతిథి ఒకవేళ నేను భోజనం చేసి వచ్చానండి అంటే యజమాని తినకపోయినా కూడా అలాగే కూర్చుంటాడు. మీరు వస్తే భోజనం చేస్తానంటాడే కానీ మీరు చేసి వచ్చారుగా అయితే నేను లాగిస్తాను అని అనడు. ఇది పూర్వపు సంస్కృతి. భోజనం చేసి వచ్చారా అని ఈ రోజుల్లో అడుగుతున్నారు. చేద్దాం అని అడగాలి. ఒక్కరు తినడం మహాపాపం కనుక పంచుకొని తినాలి. ఇది సంస్కృతి.